అసెంబ్లీ ద్వారా ప్రజలకు ఎలా మేలు చేయాలని ఆలోచించాల్సిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాన్ని గాలికొదిలేసినట్లు కనిపిస్తోంది. విపక్ష నేత వైఎస్ జగన్ ఎలా అడ్డుకోవాలని, ఎలా ఇరకాటంలో పెట్టాలనే దానిపై అధికార పక్షం దృష్టి కేంద్రీకరిస్తోంది. గుంటూరులో టీడీపీ వ్యూహరచన కమిటీ సమావేశానికి 40 మంది ఎమ్మెల్యేలు హాజరు. అసెంబ్లీ అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ. టార్గెట్ జగన్గా పనిచేయాలని నిర్ణయం. ప్రతిపక్ష నేత మాట్లాడే సమయంలో అడ్డు తగలాలని వ్యూహం. వాయిదాలతో సమావేశాల నుంచి గట్టెక్కేలా ఎత్తుగడ. హామీలపై జగన్ నిలదీస్తే ఏం సమాధానం చెప్పాలనే ఆందోళనలో అధికార పక్షం. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై తెలుగుదేశం పార్టీ తర్జన భర్జనలు పడుతోంది. చీఫ్ విప్ కాలువ శ్రీనివాసుల అధ్యక్షతన వ్యూహరచన కమిటీ గుంటూరులో సమావేశమైంది. సభలో అనుసరించాల్సిన వ్యూహం, విపక్ష నేత వైఎస్ జగన్ను ఎలా అడ్డుకోవడం అనే దానిపైనే ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించినట్టు సమాచారం. దాదాపు 40 మంది టీడీపీ ఎమ్మెల్యేలు ఈ భేటీలో పాల్గొన్నట్టు తెలుస్తోంది. సభలో ప్రతిపక్ష నేతను టార్గెట్ చేసుకుని పనిచేయాలని ఎమ్మెల్యేలకు చీఫ్ విప్లు సూచించినట్లు సమాచారం. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ నిరుద్యోగ భృతిపై ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశముందని సమావేశంలో ఎమ్మెల్యేలు ఆందోళన వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. రుణమాఫీ, డ్వాక్రా రుణాలు, ఇంటికొక ఉద్యోగం, ప్రభుత్వ అవినీతి, ప్రాజెక్టుల పేరుతో సాగుతున్న దోపిడీ, మంత్రులు, ఎమ్మెల్యేల అరాచకాలు, ఉద్యోగులపై దాడులు, ఇటీవల కాలంలో జరిగిన బస్సు ప్రమాదాలు, జన్మభూమి కమిటీల పెత్తనం, ఇళ్ల నిర్మాణం, అర్హులకు అందని పింఛన్లపై ప్రతిపక్ష నేత సభలో నిలదీస్తే ఎలా ఎదుర్కోవాలనే దానిపై చర్చించారు. ప్రతిపక్ష నేత మాట్లాడే సమయంలో వ్యక్తిగత విమర్శలతో ఎదురుదాడికి దిగాలని సమావేశానికి హాజరైన ఎమ్మెల్యేలకు పార్టీ పెద్దలు సూచించినట్టు తెలుస్తోంది. జగన్ ప్రసంగానికి పదే అడ్డంకులు సృష్టించడం ద్వారా సభను పక్కదోవ పట్టించాలనే పథకం రచించినట్టు సమాచారం. అవసరమైతే సభను వాయిదాలతో నెట్టుకురావాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ప్రశ్నలకు తమ దగ్గర సరైన సమాధానమే లేదని అధికార పార్టీ ఎమ్మెల్యేలు చాలా మంది అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. జగన్ మాట్లాడినదంతా మీడియాలో వచ్చిందని, జగన్కు సభలోనే కాదు బయట కౌంటర్ ఇవ్వడంలో విఫలమయ్యామనే మాటలు కొంతమంది ఎమ్మెల్యేల నోటి నుంచి వచ్చినట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ప్రతి ఎమ్మెల్యే సభలో ప్రస్తావనకు వచ్చే అవకాశమున్న 27 అంశాలపై పూర్తిగా అవగాహనతో రావాలని సూచించారు. ఎమ్మెల్యేల హాజరు 100% ఉండేలా ఉండాలని ఆదేశించారు. మొత్తానికి సభలో ప్రతిపక్షం అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేనని భావిస్తున్న అధికార పక్షం వాయిదాలు, వ్యక్తిగత విమర్శలతో సభను పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది. స్వామినాయుడు, సీనియర్ కరెస్పాండెంట్, విజయవాడ.